మిత్రులందరికీ మనవి. మనము బాగుపడి అంచెలంచెలుగా పైకి ఎదుగుతున్నప్పుడు మన చుట్టూ అహర్నిశల మన కోసం, మన కుటుంబం కోసం రాత్రి పగలు మన తోబుట్టులైతేమి, మన రక్త సంబంధికులైతేమి, మన తల్లిదండ్రులు అయితేమి, మన బంధువర్గం అయితేమి మనకి నమ్ముకొని మాని పనిపాట్లు మనకి పొద్దంతా సాయం ఉండి తన రెక్కల్ని ముక్కలుగా చేసుకొని మన ఆస్తుల్ని అంతస్తుల్ని కట్టి మనమే సర్వస్వం అని నమ్ముకొని మనతో ఉన్నవాళ్ళని మనం ఎంత మేలు చేసినా అది తక్కువ అని బాధపడుతూ ఆర్నిస్లా మన వెనక కొమ్ములు కొట్టుకొని మనం బ్రతికితే ఒక పక్క, మనం ఆనందపడితే ఇంకో పక్క ఏడుస్తూ విషం క్రొక్కుతూ, మనం చెడిపోతే ఆనందపడుతూ ఉన్నటువంటి వ్యక్తులు ఎందరో ఉండొచ్చు. కానీ మనకి నమ్ముకొని ఆర్నిసలో కష్టపడే వ్యక్తులు కూడా అందులో ఉన్నారు. ఏదో వాళ్ళు చేసిన చిన్న పొరపాటు గురించి మనసులో పెట్టుకొని ఏదో ఒకటి మాట అన్నారని మనసులో పెట్టుకొని మీరు పెద్దవాళ్ళు ఎదిగితే ఒకప్పుడు మిమ్మల్ని నమ్ముకున్నారు, ఇప్పుడు ఏదో చిన్న తప్పు చేసి శత్రువులుగా మారిపోవచ్చు. కానీ మీరు మాత్రం అందరినీ ఆర్నిసలా ప్రేమించండి, వీలైతే సాయం చేయండి. మొన్న బ్రహ్మానందం గారు ఒక మాట అన్నారు, మీరు అందరూ వినుంటారు. మనం తినే ప్రతి అన్నపు ముద్ద, అన్నపు మెతుకు ఎప్పుడూ పేదవాడు కళ్ళతో చూసి ఎంగిలైపోయింది అని. అందుకే మీరు ఆనందంగా ఉంటే దాంతోపాటు మీ పక్కన ఉన్నవారు ఎంతమంది ఆకలితో ఉన్నారు మీరంతా పెట్టివక్కర్లేదు. ఒక అర గ్లాస్ నీళ్లు త్రాగి 4 మూతలు తగ్గించి ఆనందంగా ఉండొచ్చు. కానీ పూర్తిగా తిన్నవాడిని ఆలోచించండి, కొంచెం పెట్టండి. దాన ధర్మం అంటే ఇంకేదో కాదు, పక్కవాడు నీ తోటివారు ఆనందంగా ఉంటే అది కూడా దాన ధర్మమే కదా. ఆలోచించండి మిత్రులారా. జై హింద్, జై భారత్. ప్రేమించండి.